ఇంకా 2 రోజుల్లో మనకి శ్రావణ మాసం మొదలవుతుందండి. శ్రావణ మాసంలో మనం పాటించాల్సిన కొన్ని నియమాలు: గడపకి నిత్యం పూజ చేయడము, అలాగే ఇంటి ముందు ఇలా అలికి జాజుతోని, ముగ్గుతోని మనం చక్కగా ముగ్గు వేసుకోవడము చేస్తూ ఉండండి. కుదిరితే ఉదయం, సాయంత్రము వీలైనంత వరకు ముగ్గు ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నిత్యం పూజ కూడా ఇంట్లో మనకి ఈ శ్రావణ మాసం రోజంతా పూజ చేసుకొని ఇంట్లో దేవుడికి కానీ, అమ్మవారికి కానీ, మనకి ఇష్టదైవానికి కానీ కుదిరిన విధంగా ఈ పండో ఫలమో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి, అలాగే ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దు. అది మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. మనకి ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తున్నాయి కనుక ఈ 5 శుక్రవారాలు ఎవరికైనా ముత్తైదుల తాంబూలం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు 5 శుక్రవారాలు వీలైన కొద్దిగా ఒక చిన్న తాంబూలం, ఒక అరటి పండ్లు, తమలపాకులు, ఒక 2 గాజులు అలా పెట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఒక 5గురికైనా ముత్తైదులకి తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి. లేదంటే వరలక్ష్మి వ్రతానికైనా మనము అలా తోచిన విధంగా చేస్తూ ఉండండి. వ్రతానికి ఏంటంటే చాలామంది ఆర్భాటాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టేసి, ఎక్కువ అలంకారం ఇచ్చేసి, అది ఎక్కువ నైవేద్యాలు పెట్టి లైక్స్ కోసం అని చెప్పేసి చూస్తున్నారు. కానీ మీకు ఇంట్లో ఉండే అమ్మవారి ఫోటోకి అలంకరించుకొని మామూలుగా చేసుకోండి. మనము ఎంత మంగళకరంగా చేసాం అనేది మాత్రమే ముఖ్యం కదా. మనం చేతికి మట్టి గాజులు వేసుకొని, తలలో పూలు పెట్టుకొని, అలాగే నుదుటిన బొట్టు పెట్టుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, పట్టీలు వేసుకొని, చీర కట్టుకొని ఇలా చేసి అమ్మవారికి పూజ చేసేదే ఫలితం మనకి ఎక్కువగా ఇస్తుంది. కనుక ఇవి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. మనకు వచ్చే ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అలా ఎవరికైనా కుదిరితే అది కూడా చేస్తూ ఉండండి. ఇంట్లో ప్రతినిత్యము ధూపం వేయడానికి చేయండి. కుదరని వాళ్ళు కనీసం మంగళవారం, శుక్రవారం అయినా కంపల్సరీ ధూపం వేయండి. ఇంకొకటి, అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు ఈ శ్రావణ మాసంలో ఎక్కువ లలిత సహస్రనామం, కనకదార స్తోత్రం, అష్టలక్ష్మి అష్టోత్రము ఇవి కంపల్సరీ పఠిస్తూ ఉంటారు. కుదిరితే మీరు ఆ స్తోత్రాల గురించి తెలుసుకొని లేదా చదువుకొని, లేకపోతే కనీసం ఫోన్లో అన్న ఆడియో వింటూ అన్న అమ్మవారి దగ్గర పూజ చేయడానికి ట్రై చేయండి. మీకు కుదిరిన విధంగా ఎంత సింపుల్గా కుదిరితే అంత సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. కానీ ఆర్భాటాలకు వెళ్ళి మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టి మాత్రం మీరు ఇబ్బంది పడవద్దు. మనకి వీలైనంత వరకు మన దగ్గర ఉన్నదే అమ్మవారికి నైవేద్యం పెట్టి చేయండి.